రంగురంగుల దుస్తుల్లో రకరకాల వేషధారణలో విద్యార్థులు, వారి పక్కన వారి తల్లిదండ్రులు, బంధువులు ఆటలు, పాటలు, సరదాలు, సంబరాల పోటీలు, పొగడ్తలు, కేకలు, కేరింతలతో తొలి రోజు పిల్లల సంబరాలు అంబరాన్ని తాకాయి. హేలాపురి బాలోత్సవం 5వ పిల్లల సంబరాలు వట్లూరులోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్ నందు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఎన్సీసీ లెఫ్టినెంట్ కల్నల్ రిబేష్ సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే బాలోత్సవం జెండాను ఉషా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత ఉషా బాలకృష్ణారావు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ప్రారంభ సభకు బాలోత్సవం ఆహ్వాన సంఘ అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ గోపిమూర్తి, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి హాజరయ్యారు. ముందుగా సభాధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ బాలోత్సవం కార్యక్రమాన్ని 2019లో ఏలూరులో మొదటగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని మొదటిసారిగా కొత్తగూడెంలో డాక్టర్ వాసిరెడ్డి ప్రారంభించారని, అనంతరం ఉభయ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 40 నుంచి 50 చోట్ల ఈ బాలోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈరోజు 5వ పిల్లల సంబరాలకు 170 స్కూల్స్ నుంచి సుమారు 10,000 మంది నమోదై చేసుకున్నారని అన్నారు. జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ బాలోత్సవ కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందని, హేలాపురి బాలోత్సవం కార్యక్రమాన్ని ఏలూరులో నిర్వహించుకోవడం ఎంతో అదృష్టమని అన్నారు. ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ పిల్లలకు చిన్నప్పటి నుంచి ఒక శాస్త్రీయ దృక్పథం అలవాటు చేస్తే దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దబడతారని అన్నారు. అనంతరం అతిథులు సిఆర్రెడ్డి కళాశాల జనరల్ సెక్రటరీ మాగంటి ప్రసాద్, నెక్స్ట్ జెన్ సంస్థ ఎండీ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం, నాగహనుమాన్ సంస్థ డైరెక్టర్ పి భాస్కర్ మాట్లాడుతూ పిల్లల సంబరాలకు తమ వంతు సహకారం అందిస్తామని, వచ్చే సంవత్సరం అవసరమైతే తమ ప్రాంగణాలను ఉపయోగించుకోవచ్చునని సూచించారు. సిద్ధార్థ స్కూల్ డైరెక్టర్ కోనేరు సురేష్ బాబు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆర్ రవికుమార్, బాలోత్సవం నిర్వాహక కమిటీ అధ్యక్షులు అడుసుమిల్లి నిర్మల, శ్రీశ్రీ విద్యా సంస్థల అధినేత ఎంబీఎస్ శర్మ, కల్చరల్ ఈవెంట్ కోఆర్డినేటర్ టి మంగరాజు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ముస్తఫా అలీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేబీ 10th క్లాస్లో 100కి 100% వచ్చినా కూడా తర్వాత లైఫ్లో గ్యారంటీ సక్సెస్ అవుతారనేది గ్యారంటీ లేదు. కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అయితే మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళకి నచ్చినది చేస్తూ ఆ హ్యాపీనెస్తో వాళ్ళు వెళ్తే 100% సక్సెస్ అవుతారు. తర్వాత అకాడమిక్స్లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఐ థింక్ అదే మోటోతో మన ఆర్గనైజేషన్స్, మానవతా వాళ్ళు, డిఫరెంట్ అదర్ ఆర్గనైజేషన్ చేస్తున్న వాళ్ళు అదే మోటోతో ఇంత మంచి కార్యక్రమం మన ఏలూరులో చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి సంస్కృతి వైపు మన పిల్లలు వెళ్లకుండా ఉండాలంటే ఈ బాలోత్సవాల సందర్భంగా ఈ చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఒక మంచి సంస్కృతిని వాళ్ళ బుర్రలోకి ఎక్కించాలా, ఒక మంచి సాంప్రదాయాన్ని బుర్రలోకి ఎక్కించాలా, ఒక మంచి సైంటిఫిక్ యాటిట్యూడ్ని బుర్రలోకి ఎక్కించాలా. అటువంటి పనిని 5 సంవత్సరాల నుంచి ఈ హేలాపురి బాలోత్సవ కమిటీ చేస్తూ ఉంది. ముఖ్య ఉద్దేశం అంతా మన మానవత నాగేశ్వర చెప్పారు. దీంట్లో పిల్లలకు కేవలం కావాల్సిన మార్కులు కాదు, పిల్లలకి కావాల్సినటువంటి ర్యాంకులు కాదు, వారికి కావాల్సినటువంటి వారిలో ఉన్న టాలెంట్ని వెలిగితీసి వారిని భావి భారత పౌరులుగా మనం తయారు చేయాలి. ఆ ఉద్దేశంతోనే మా ఉద్దేశం ఇది. కేవలం చాలామంది పిల్లలు మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉన్నారు. వారు 3 పిల్లలకి చదువు చెప్పించలేని పరిస్థితిలో వారు ఉండి పిల్లలకి ఫీజు కట్టలేని పరిస్థితిలో ఆయన కూడా చదువు మానేసి మన కలెక్టర్ గారిని చదివించి చాలా కష్టపడి ఆవిని కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను కలెక్టర్ అవ్వాలి, వారుండగా వారు చదువుతున్న టైంలో ఒక జిల్లా కలెక్టర్గా లేడీ కలెక్టర్ చూసి ఆదర్శంగా తీసుకుని నేను కలెక్టర్ అవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఆవిడ కలెక్టర్ అవ్వటం, మన జిల్లాకు రావటం, ఆవిడ మంచి పేరు తెచ్చుకోవడం మనకు తెలిసింది. అలాగే దాత్రిరెడ్డి గారి గురించి కూడా వారు చిన్నప్పటి నుంచి 4 గంటలుగా లేకటం, బాగా స్పోర్ట్స్లో ఉండటం, బ్లాక్ బెల్ట్ విన్నర్గా ఉండటం, ఆవిడ కూడా ఈ యొక్క కళల పట్ల ఆసక్తిగా చూపించి ఇవాళ జాయింట్ కలెక్టర్గా ఏలూరు వచ్చారు. ఇలా ఎంతోమంది పెద్దలు, ఎంతోమంది స్ఫూర్తిదాయకమైనటువంటి క్యారెక్టర్స్ మనకు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఏంటంటే కేవలం ఏదో వారు ఉన్నారు, వారు ఏంటి అనేది కాదు, ప్రతి వారి చరిత్ర తెలుసుకోండి. ఎంజాయ్ చేస్తున్నారు. అట్లాగే టీచర్స్ అందరూ కూడా వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చి చాలా దూరాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ మీ అందరికీ చాలా మంచి వసతులు అయితే సమకూర్చారు. అందరూ కూడా నాగేశ్వరరావు అంటే ఇప్పుడు కూడా ఒక 2 నెలల ముందరే నా దగ్గర వచ్చి చెప్తారు ఇట్లా చేస్తున్నామని అని చెప్తే ఏం చేద్దామని చెప్పి నాకు తోచిన సహాయం అయితే నేను చేస్తాను. నేను అనుకుందండి ఈసారి బాలోత్సవాలు మా ఇండస్ట్రీ దగ్గర పెట్టండి. అది ఎందుకంటే మా దగ్గర చాలా స్పేస్ ఉంది, ఇంత ఇరుగ్గా అయితే అక్కర్లేదు, మేము చాలా కోఆపరేట్ చేస్తాము.
ఈసారి బాలోత్సవాలు మా ఇండస్ట్రీ దగ్గర పెట్టండి, మేమందరం కూడా మీకు సహకరిస్తాము. థ్యాంక్స్ అండి అందరికీ కూడా. యజ్ఞంలాగా చేస్తున్నారు. ఇది సమాజానికి చాలా అవసరం. ఎందుకంటే విద్య ఒకటే బట్టి చదివిన చాలదు. మానసిక వికాసం, నైతిక విలువలతో కూడిన విద్య అయితేనే మంచి సమాజాన్ని నిర్మించుకోగలుగుతాం. ఈ రోజున ఉన్న సమాజంలో కొన్ని విలువలు జారిపోకుండా ఉండాలని కాపాడటానికి ఈ వ్యవస్థ చాలా అవసరం. బాలోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులకి జ్ఞానాన్ని అందించడమే విద్య కాదు, వారిలో నిబిడీకృతంగా ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలని, సృజనాత్మకతని, కళా నైపుణ్యాలని బయటికి తీసుకొచ్చి వారిని బహుముఖ ప్రజ్ఞాశాలులుగా, అలాగే సమగ్ర వ్యక్తిత్వం ఉన్నటువంటి పౌరులుగా సమాజానికి అందించాలనేది ఈ బాలోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం. And for the children, I will always tell, please respect the teachers and their parents. They will always support you. Also the school administration, all the best wishes. Keep doing well. Thank you. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లల యొక్క మనస్తత్వం ఏమిటంటే మాకేదో ఆడాలి, పాడాలి, గెంతాలి అనేటువంటి కోరికలు ఉన్నాయి. మా స్కూల్లో అలాంటివి లేవు. మేమేం చేయాలి అనేటువంటి ఆకాంక్ష వెలుపుచ్చుతున్నారు. అలాంటి వాళ్ళకి ఒక వేదిక బాలోత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి.